హాయ్, మీలో ఎవరికైనా పొలిటికల్, పర్సనల్, ప్రొఫెషనల్, బిజినెస్, మోటివేషనల్, స్పిరిచువల్ ఎలాంటి వీడియోస్ అండ్ ఇంటర్వ్యూస్ కావాలన్నా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ను కాంటాక్ట్ చేయండి. హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్, సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము ఈ స్టాక్ వచ్చి అంటే ఒక 18 వీక్స్ అండి, అంటే 12 వీక్స్ రీసెంట్గా మనం చెప్తున్నాము. ఇప్పుడు ఈ స్టాక్ వచ్చి ఈ స్టాక్స్ మాత్రం పర్టికులర్ స్టాక్స్ని ఇచ్చేది 18 వీక్స్, 18 వారాలు పెట్టుకోండి టైం ఫ్రేము. ఎందుకంటున్నానంటే 18 వీక్స్ అని, దీని యొక్క టైం ఫ్రేమ్ అంతే. అంటే 18 వీక్స్ లోపు ఇవన్నీ టార్గెట్స్ కానీ ఇవన్నీ రాకపోతే మన పోర్ట్ఫోలియోలో ఈ స్టాక్స్ని ఉంచుకోవద్దు. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు నేను విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ చేసుకోండి, రిస్క్ అండ్ రివార్డ్ మీదే. ఎందుకంటే కొన్ని స్టాక్స్ అన్నీ స్మాల్ క్యాప్ చెప్తున్నాను, లార్జ్ క్యాప్ చెప్తున్నాను, అన్నీ ఇస్తున్నాను. కాబట్టి మీరు చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోండి విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్. ఒకే దాంట్లో అన్ని డబ్బులు పెట్టబాకండి, స్ప్లిట్ చేసుకోండి. అది ఇప్పుడు ఫస్ట్ స్టాక్ వచ్చి ఆస్టెక్ లైఫ్ సైన్స్. ఆస్టెక్ లైఫ్ సైన్స్ వచ్చి బై ఓన్లీ అబోవ్, చూడండి, బై ఓన్లీ అబోవ్ 1635 పైన ఈ స్టాక్ని కొనాలి. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వీకెండ్ నేను అనలైజ్ చేసి చెప్తున్నాను. 1530 ఉంది, 1530 ఉంది. ఇప్పుడు కొనబాకండి. బై ఓన్లీ అబోవ్ 1635. టార్గెట్ వచ్చి 2048, 2460, 2886. చూడండి, బై ఓన్లీ అబోవ్ 1635, టార్గెట్ వచ్చి 2048, 2460, 2886. దీని యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా 2900 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 1530 మార్కెట్ నడుస్తుంది. అది దీని యొక్క స్టాప్ లాస్ 1635 పైన మనం కొన్నామంటే స్టాప్ లాస్ వచ్చి 1100 రూపీస్ స్టాప్ లాస్ వస్తుందండి. అది వన్స్ అది ట్రిగర్ అయితేనే కొనాలి, అది చాలా ఇంపార్టెంట్. ఇక మరొక స్టాక్ వచ్చి మనుగ్రాఫ్ ఇండియా లిమిటెడ్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 18 రూపీస్ నడుస్తుంది. ఇప్పుడు కొనబాకండి. బై ఓన్లీ అబోవ్ 23 రూపాయల పైన ఈ స్టాక్ను కొనండి. 23 రూపాయల పైన ఈ స్టాక్ను కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 37, 51, 75. చూడండి, 23 రూపాయల పైన ఈ స్టాక్ను కొన్నారంటే 37, 51, 75. దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి 13 రూపాయల స్టాప్ లాస్ అండి. అంటే 23 రూపాయల పైన మనం ఈ స్టాక్ను కొంటే 13 రూపాయల స్టాప్ లాసు. అట్లా లేదు అని అనుకుంటే ఇంకా బెస్ట్ స్టాప్ లాస్ 8 రూపీస్ కూడా ఉంది, అది మన ఇష్టం. అది 13 రూపీస్ ఆల్సో 2 స్టాప్ లాస్ ఉంది. ఇది కూడా ఒక షార్ట్ టర్మ్, అంటే ఒక 55 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. ఇకపోతే మరొక స్టాక్ వచ్చి ఇన్స్పైరీ సిస్ సొల్యూషన్స్. చూడండి, ఇది వచ్చి కొద్దిగా లో వాల్యూమ్గా ఉంది, బట్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి నో ప్రాబ్లం. ఇన్స్పైరీ సొల్యూషన్ ఇప్పుడు 66 రూపాయలు 80 పైసలు నడుస్తుంది. ఇది ఈ స్టాక్ వచ్చి అయితే ఇప్పుడు కొనబాకండి. ఓన్లీ బై అబోవ్ 77 రూపీస్ పైన ఎప్పుడు క్రాస్ అవుద్దో అప్పుడు కొనండి. చూడండి, 77 రూపాయలు ఎప్పుడు క్రాస్ అవుతుందో అప్పుడే ఈ స్టాక్ను కొనాలి. 77 రూపీస్ పైన క్రాస్ అయినప్పుడు కొన్నప్పుడు టార్గెట్ వచ్చి 105, 140, 170. చూడండి, 77 రూపీస్ క్రాస్ అయితే టార్గెట్ వచ్చి 105, 140, 170. స్టాప్ లాస్ వచ్చి 40 రూపీస్. ఈ స్టాక్ కూడా 2006 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఇన్స్పైరీ సొల్యూషన్స్, ఎన్ఎస్సి కోడ్ వచ్చి ఇన్స్పైరీ 6 అని ఉంటుంది. ఇకపోతే మరొక స్టాక్ వచ్చి ఈ స్టాక్ కూడా చాలా స్మాల్ క్యాప్, ఒక 100 కోట్ల లోపు ఉండే స్టాక్ ఇది. ఇది కూడా మనుగ్రాఫ్ లాగా. ఈ స్టాక్ వచ్చి నెక్స్ట్ మీడియా వర్క్స్. చూడండి, నెక్స్ట్ మీడియా వర్క్స్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 10 రూపాయలు 40 పైసలు ట్రేడ్ అవుతుంది. చూడండి,
₹10.40 ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు కొనబాకండి. బై ఓన్లీ అబోవ్ ₹12 పైన ఎప్పుడు క్రాస్ అవుద్దో అప్పుడే కొనాలి ఈ స్టాక్ని. దీని యొక్క టార్గెట్ వచ్చి 21, 31, 47. చూడండి, దీని యొక్క టార్గెట్ వచ్చి 21, 31, 47. స్టాప్ లాస్ ₹12 పైన కొన్నారంటే దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి ఇక చాలా అంటే అబోవ్ ₹12 బై అబోవ్ స్టాప్ లాస్ వచ్చి ₹5 అండి. ఇంకా దానికి ఇక ఇదే స్టాప్ లాస్. అది మనకు ఓకే అనుకుంటేనే మీరు పెట్టండి అది. ఇకపోతే మరొక స్టాక్ వచ్చి రేమండ్స్ మీకు తెలుసు కదా, రేమాండ్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 625 ఉంది. 625 నడుస్తుంది, కొనొచ్చు. ఈ స్టాక్ మాత్రం కొనొచ్చు. టార్గెట్ వచ్చి 970, 1270. టార్గెట్ వచ్చి 970, 1270. స్టాప్ లాస్ వచ్చి 490, ₹490 స్టాప్ లాసు. లేకపోతే ₹410 కూడా పెట్టుకోవచ్చు. చూడండి, టార్గెట్ 970, 1270, 1748 కూడా ఉంది టార్గెట్. బట్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్లో ఈ స్టాక్ కొనొచ్చు. ₹625 నడుస్తుంది. 1999 నుంచి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. 4000 crores మార్కెట్ క్యాపిటలైజేషను రేమండ్. ఇప్పుడు వచ్చి మొత్తం 4 స్టాక్స్ చెప్పున్నాను. ఆస్టెక్ లైఫ్ సైన్స్, తర్వాత మనుగ్రాఫ్ ఇండియా లిమిటెడ్, తర్వాత నెక్స్ట్ మీడియా వర్క్స్, తర్వాత ఇన్స్పైరీ సొల్యూషన్స్, మళ్ళీ రేమండ్. మొత్తం 5 స్టాక్స్ చెప్పాను. అది ఇవన్నీ వచ్చి టోటల్గా 18 వీక్స్, 18 వారాలండి. 18 వారాలకి ఈ స్టాక్ మీ పోర్ట్ఫోలియోలో చక్కగా విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ చేసుకోండి. తర్వాత మీకు ఇక మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీకు దొరుకుతుంది. టెలిగ్రామ్ ఛానల్లో కూడా చాలా మంచి ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నాను మీకు. అంటే లాస్ట్ ఇయర్ అంతా కంప్లీట్గా మనం ఇయర్లీ ఎంట్రీ ఎగ్జిట్ టార్గెట్స్ ఇచ్చాము ప్రతి స్టాకు. అంటే ఒక 100 స్టాక్స్ దాకా ఇచ్చాను ఆల్రెడీ ఆల్మోస్ట్ 95 స్టాక్స్ అవన్నీ వచ్చి ఇయర్లీ 1 ఎంట్రీ, ఒకే ఒక ఎంట్రీ ఆ ఇయర్కి. మంచి ర్యాలీ వెళ్ళింది స్టాక్స్ అన్నీ కూడా. అలాంటిది ఈ ఇయర్ కూడా మనము ఇప్పుడు అది 2022లో కూడా మనం ఇవ్వబోతున్నాము. ఈరోజు వీకెండ్న నేను ఫ్రైడే రోజు మనం దీన్ని ఈక్విటీ ల్యాబ్లో అనలైజ్ చేసి మీకోసం నెక్స్ట్ వీక్కి ఇవన్నీ ఎలా చేయాలి అనేది మీకు అనలైజ్ చేసి స్టాక్స్ అన్నీ ఇచ్చేసాను. ఇప్పుడు ఇవన్నీ మీకు ఒక మంచి అంటే విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ అండి. ప్రతిదీ విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ చేస్తే డెఫినెట్గా అందరూ సక్సెస్ అవుతారు. నేను అదే చెప్పేది. మీరు తీసుకెళ్ళి ఒకే స్టాక్స్లో పెట్టబాకండి. అది ఇంకా మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీకు మంచి ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నాము. అది సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. థ్యాంక్ యూ.